ఇదే తమిళనాడులో ఉన్న దిండిగల్ ఫేమస్ తలపాకట్టి బిర్యానీ. లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాం. లోపల రాగానే మంచిగా ప్లేట్లో అరిటాకు వేసి మరీ ఇచ్చారు. ఫస్ట్ ఐటమ్ ఇది ప్రాన్ గీ రోస్ట్ అనమాట. చూస్తాకైతే మంచి రెడ్ కలర్లో మంచి మసాలా ఉంది. ట్రై చేసి చూద్దాం. నెయ్యి మాత్రం వేయలేదు, పోసారు. చూస్తాకైతే పీస్ ఇలా ఉంది. మంచి గీలో మంచిగా రోస్ట్ చేసి దానిపైన మంచి కరివేపాకు పెట్టి అద్దులపైన ప్రాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇది వీళ్ళ స్టార్ ఐటమ్. ఇది తింటాకి ఎంత దూరం వచ్చింది మనం. దిండిగల్ తలపాకట్టి బిర్యానీ. దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక ఎగ్ ఇచ్చాడు, దాని తర్వాత మంచి బోన్లెస్ పీసెస్. ఇవి స్మెల్ అరోమా వస్తుంది, క్రేజీ ఉంది స్మెల్. చిన్న బింది లాంటి దాంట్లో ఇచ్చారు. యాక్చువల్లీ వీళ్ళు ఇలాంటి షేప్ ఉన్న గిన్నెలోనే వండుతారు బిర్యానీ. ఈ బిర్యానీలో దగ్గర ఈ సైజు పీసెస్ 10 వస్తాయి. పీస్ కూడా మెత్తగా నలిగిపోయి ఉంటుంది, ప్రాపర్ సాఫ్ట్ పీసు. వీళ్ళ రైస్ చాలా ఫేమస్. ఇది జీరక్ సాంబార్ రైస్ అంటారు. ఈ రైస్ స్పెషల్గా తమిళనాడులో పండిద్ది అనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ప్రాన్ గ్రీ రోస్ట్తో నంచుకు తింటుంటే అసలు మైండ్ పోతుంది అంతే. ఈ దిండిగల్ బిర్యానీ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే 1957లో నాగస్వామి నాయుడు గారు స్టార్ట్ చేశారనమాట. దీనికి తలపాకట్టి బిర్యానీ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన ఎప్పుడు బిర్యానీ చేసినా తలకి పాగా కట్టుకుని చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన తలపాగాలు ఉంటుంది కదా, దాన్ని తమిళనాడులో తలపాకట్టి అంటారు. అంటే తలకి పాగా కట్టుకోవడాన్ని తలపాకట్టి అంటారు అనమాట. సో ఎప్పుడు ఆయన అది కట్టుకుని ఉండేవాడు కాబట్టి తలపాకట్టి బిర్యానీ, తలపాకట్టి బిర్యానీ, తలపాకట్టి నాయుడు బిర్యానీ అని చెప్పి పేరు వచ్చింది. సో ఇంకా అది అలా నెమ్మదిగా వాళ్ళు దిండిగల్లో చేసేవాళ్ళు కాబట్టి దిండిగల్ తలపాకట్టి బిర్యానీ అని పేరు వచ్చేసింది. అప్పటి నుండి ఇది మామూలు ఫేమస్ కాదు. వీళ్ళు కాల సూప్ అని చెప్పి ఒక గ్రేవీ ఇచ్చారు. ఆ గ్రేవీని ఈ బిర్యానీ మీద వేసి తింటుంటే అద్దరిపోయింది. అంటే సేమ్ మన తలకాయ కూర ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా దిండిగల్ తలపాకట్టి బిర్యానీ టేస్ట్ చేశారా? చేస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.